సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీ 5వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎస్కే భాషాను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అదే వార్డుకు చెందిన మున్నీర్ ఖాన్ అనే వ్యక్తి అర్ధరాత్రి గాయాలతో పోలీస్ స్టేషన్కి వెళ్లి బీఆర్ఎస్ నాయకుడు ఎస్కే భాషా తనపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతోనే కాంగ్రెస్ నాయకుల ప్రేరణతో తప్పుడు కేసు నమోదు చేసి భాషాను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. (10:45) ఆ ప్రాంతంలో షేక్ ముడీర్ అనే వ్యక్తి, దురాజ్పల్లికి చెందిన వ్యక్తి, తనపై అదే దురాజ్పల్లికి చెందిన భాష అనే వ్యక్తి హత్యాయత్నం చేసిండు. చేతికి మరియు ఛాతీపైన గాయాలయ్యాయని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన 109 BNS సెక్షన్ ప్రకారంగా నిన్నటి రోజున కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న నైట్లో ఒక సీసీ ఫుటేజ్ అనేది కలెక్ట్ చేసినాము. దాంట్లో ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో షేక్ ముడీర్ అనే వ్యక్తి, ఆయన వెనకాల భాష అండ్ ఇంకొక పర్సన్ వెంబడిస్తున్నట్టు ఒక వీడియో ఉంది. దానితో పాటు ఈ ఇంజురీస్ ఉన్నట్టు ఎవిడెన్సెస్ ఉండడం వల్ల దానిపైన కేసు నమోదు చేసినాము. దానిలో ఈరోజు కూడా ఫర్దర్గా నిన్న నైట్ కావడం వల్ల కొంచెం ఇన్వెస్టిగేషన్ డిలే అయింది. ఈరోజు ఇన్వెస్టిగేషన్లో లోకల్లో ఉన్న విట్నెసెస్ని కొంతమంది అవైలబుల్ లేరు, ఉన్నవారికి ఎగ్జామిన్ చేసినాం. అదేవిధంగా ఇంకొంచెం ముందు కూడా ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ముందుకు పరిగెత్తడం జరిగింది. ఫర్దర్గా కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత నిందితుడిని కూడా పిలిపించి, ఎవరైతే అలిగేషన్స్ ఉన్నాయో ఆ నిందితుడిని కూడా పిలిపించి విచారించడం జరిగింది. ఈయన చెప్పిన విషయాలు, అదేవిధంగా టెక్నికల్గా ఈ సీసీ ఫుటేజెస్, దాంతోపాటు ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి కేసు దర్యాప్తులో ముందుకు పోతాం. మరలా ఇచ్చేస్తారు